నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను శ్రీకాంత్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. వీరయ్య చౌదరి హత్యపై లోతెత్తు దర్యాప్తు జరుగుతుందన్న హోంమంత్రి. నిందితులను తొందరలోనే పట్టుకుంటామని భరోసానిచ్చిన అనిత. గిరిజనులు తయారు చేసిన ఉత్పత్తులకు ప్రభుత్వం నుంచి సహకారం ఉంటుంది. గిరిజనుల వెదురు హస్తకళల ప్రదర్శన తయారు కేంద్రం ప్రారంభించిన మంత్రి నాదెండ్ల. ప్రపంచ దేశాలకు భారతీయ జీవన విధానం ఆదర్శనీయంగా నిలుస్తోంది. ప్రధాని మోదీ హయాంలో దేశం పురోగాభివృద్ధికి సాధిస్తుందన్న ఎమ్మెల్సీ సోము వీర్రాజు. విశాఖలో ఖరీదైన భూములు ఉత్సాహ కస్టమర్లకు కట్టబెట్టడం వెనుక భారీ అవినీతి ఉంది. కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఇక డీటెయిల్స్ చూద్దాం. వీరయ్య చౌదరి దారుణ హత్య నేపథ్యంలో రాష్ట్ర హోంమంత్రి అనిత ఒంగోలు వచ్చారు. విజయవాడ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి ఒంగోలు జీజీహెచ్కు చేరుకొని మార్చిలో భద్రపరిచిన మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వీరయ్య చౌదరి హత్యపై లోతెత్తు దర్యాప్తు జరుగుతుందని, 12 బృందాలను ఏర్పాటు చేసి నిందితులను ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారని, తొందరలోనే నిందితులను పట్టుకుంటామని హోంమంత్రి అనిత తెలిపారు. ఈరోజు చాలా దురదృష్టకర సంఘటన. తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి గారిని ఈరోజు అతి దారుణంగా, కిరాతకంగా చంపడం అనేది చాలా దురదృష్టకర సంఘటన. అన్ని చోట్ల కూడా వెతకడం స్టార్ట్ చేసాం. ఇక్కడ టెక్నికల్గా కూడా వాళ్ళు ఎక్కడెక్కడైనా దొరుకుతారని చెప్పి టెక్నికల్గా అన్ని ఆస్పెక్ట్స్లోని కూడా మేము ఎంక్వైరీ చేసుకుంటున్నాం. యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని శిక్ష పడే వరకు కూడా మేమందరం కూడా చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకోవాలి అండి. మేము అన్ని యాంగిల్స్లోనే చూస్తున్నాం, ఒక యాంగిల్ అనే కాదండి. పొలిటికల్, ప్రొఫెషనల్గా ఉన్నది కానీ, బిజినెస్ పొజిషన్ కానీ, ఫ్యామిలీ ఇష్యూస్ కానీ అన్ని యాంగిల్స్లోనే చూస్తున్నాం. ఇప్పటికీ మీకు 12 బృందాలు ఆల్రెడీ ఫీల్డ్ మీదే ఉన్నాయి. 12 బృందాలు ఆల్రెడీ ఫీల్డ్ మీద ఉన్నాయి. మీరు గిరిజన వెదురు హస్తకళ ప్రదర్శన తయారీ కేంద్రం ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం పులిరాముడుగూడెం పంచాయతీలో ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, పోలవరం ఎమ్మెల్యే బాలరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల వికలాంగ కళాకారులతో కలిసి వారు తయారు చేసిన వస్తువుల తయారీకి ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని రోజులు తయారు చేస్తారని, మార్కెటింగ్ ఇబ్బందులు వంటి విషయాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరపున గిరిజనులకు ఆర్థికంగా సహకారం అందిస్తామని మంత్రి నాదెండ్ల తెలిపారు. చెప్తాను. అందరికీ నమస్కారం. సాబిందరు అందరూ గట్టిగా ఎత్తవాలి, వేరే క్లాస్ కాదు. విత్ పర్మిషన్ మన భాషతో మాట్లాడతాను. నేడు చాలా సంతోషకరమైన విషయం. ఈ కార్యక్రమానికి ఒక గిరిజన ప్రాంత అభివృద్ధి చెందవాలి, గిరిజన ప్రాంతానికి మన మౌలిక సదుపాయాన్ని కూడా ముందుకు ఒక మంచి సంకల్పంతో ప్రత్యేకమైన నిధులు తీసుకుంటారు. ముందుగా మన కాన్స్టిట్యూన్సీ తరఫున మనోహర్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మనందరికీ కూడా తెలుపుకుంటున్నారు. అలాగే ముఖ్యంగా మన పోలవరం నియోజకవర్గ పోలవరం ప్రాజెక్టు సహాయ సహకారం అవసరం.
మళ్ళా మీ ముడి గోదావరి ఎత్తుకు మీకు తుంగవాలి కాబట్టి తప్పకుండా మీ అందరికీ కూడా మద్దతు ప్రకారంగా ప్రతి ఒక్క పని తుంచుకుంటే మురడి గంట తెలియకుండా ఈ అవకాశం ఇస్తా పులి రామనగూడెం గ్రామ అందరికీ నమస్కారం అమ్మా. పులి రామనగూడెంలో ఇంత చక్కగా ఏజెన్సీ ప్రాంతంలో మీ అందరితో పాటు మా అందరికీ కూడా ఒక అవకాశం కల్పించారు. ఎందుకంటే గిరిజన ప్రాంతాల్లో నేను ఉదయమే చెప్తా ఉన్నాను, ప్రత్యేకంగా ఏజెన్సీ ప్రాంతాల్లో నాయకులు సహజంగా ఉదయం తీసుకురావడానికి స్థానిక శాసనసభ్యుడు బాలరాజు గారు, అదేవిధంగా మీ ట్రైకార్ చైర్మన్ శ్రీని గారు, ఇక్కడ విచ్చేసిన మా ఉంగుటూరు శాసనసభ్యులు ధర్మరాజు గారు, సాయి గారు, రవికుమార్ గారు, అదేవిధంగా ఇక్కడ గతంలో ఎమ్మెల్యేగా చేశారు గంటా మురళి గారు, మా జిల్లా అధ్యక్షుడు గోవింద్ గారు అనే ఒక ఆలోచనతోటి అంత్యోదయ అన్న యోజన కింద పంపిణీ చేయబోతున్నాం ఈ వచ్చే నెల నుంచి. మీ అందరికీ కూడా నేను ఈ సందర్భంగా కోరుకునేది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ సహాయం అందించాలనే పట్టుదలతో మనం ముందుకెళ్తున్నాం. నిర్వాసితులే కాదు, నిర్వాసితులతో పాటు వారికి కొత్తగా జన్మించిన బిడ్డలు ఉన్న చక్కగా చదువుకున్న మహిళలు ప్రపంచ దేశాలకు భారతీయ జీవన విధానం ఆదర్శనీయంగా నిలుస్తుందని, భవిష్యత్తులో ఆయా దేశాలకు విశ్వగురుగా మార్గదర్శకం చేసే రోజు దగ్గరలోనే ఉందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. విశాఖలో ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రధాని మోదీ హయాంలో దేశం అన్ని రంగాల్లోనూ పూర్తి పురోగాభివృద్ధి చెందుతుందన్నారు. ప్రపంచంలోని అన్ని దేశాల్లో కూడా భారతీయులు ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నారని, ఆయా దేశాల్లో కూడా అభివృద్ధి తోడ్పాటునందించడంలోనూ ఎంత అగ్రగామిగా ఉన్నట్లు చెప్పారు. భారతదేశంలో ఏ ఒక్క దేశంలోనూ విభేదాలు పెంచుకోదని, అందరిలోనూ సామరస్యం పూర్వకంగా ముందుకు సాగే విధానమే ఏకైన లక్ష్యమన్నారు సోమవీర్రాజు. ఇందులో మాత్రం డీవియేషన్ లేదు. చాలా మంది అంటారు ఒకే రాజకీయ పార్టీలో ఉన్నాడు, పార్టీ మారకుండా ఉన్నాడు. ఇది సహజంగా ఒక పార్టీలో ఉండని పరిస్థితుల్లో ఈ విషయాన్ని ఎక్కువగా మాట్లాడడం కోసం ప్రయత్నం చేయడం అనేది సహజం. ఇది పార్టీ కాదు. ఈ భారతదేశం ఎప్పటికీ అంటే నెహ్రూ గారు వాజ్పేయి గారిని అడిగారు, ఎవరిని మీరు ప్రధానమంత్రి అవుతారట కదా 98లో అడిగితే, ఆఫ్టర్ ఆల్ ఐఎమ్ స్కూల్ టీచర్ సన్, నేను ఆయన నోటిది మోతీలాల్ నెహ్రూ సన్. మోతీలాల్ నెహ్రూ అంటే పెద్ద జమీందారు, పెద్ద అడ్వకేటు, ప్రముఖ ముఖం చేస్తాం. మరి ఏ దేశంలో తలెత్తలేదు, ఏ దేశాన్ని దోచుకోలేదు, ఏ దేశాన్ని తెలుసుకోలేదు, ఏ దేశం మీద తలెత్తలేదు. ఆ ఆలోచన అనేది మన రక్తంలో లేదు. ఏ దేశంలోకి వెళ్ళి ఆ దేశాన్ని బాగు చేయడమే మన దేశం యొక్క ఆలోచన విధానం. ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు అందరూ కూడా అన్ని దేశాలు కూడా స్థిరపడి అన్ని దేశాలు కూడా అభివృద్ధి చేస్తున్నారంటే ఇంతకంటే గొప్ప ఆలోచన ఎవరు ఉంటారనేది మనందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. మన అంటే దీనికి ఆత్మీయ సమావేశం సహజంగా ఇది కమ్యూనిటీ సమావేశమే. అలా అంటే బాగోదు కాబట్టి ఈ మధ్యకాలం కొంతమంది పెద్దలు ఇలా ప్రయాణం చేస్తున్నారు, మనం కూడా అలానే ప్రయాణం చేయాలని దీనికి ఒక ఆత్మీయ సమావేశం అని పేరు పెట్టారు. మోడల్ని అప్డేట్ చేసుకోవడం కదా మంచిది. నేను కొన్ని విషయాలు ప్రెస్కి చెప్పి తర్వాత ఒరిజినల్గా మనం ఏంటి అనే విషయాన్ని ప్రెస్ వారిని రిక్వెస్ట్ చేసి వారిని నిష్క్రమించమని, అనేక సంవత్సరాలుగా పని చేయాలి అని నిర్ణయించుకున్నటువంటి వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తిని, ఒక కార్యకర్తని మీ కమ్యూనిటీలో పుట్టినందుకు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాను. వైసీపీ పాలనలో ఉత్తరాంధ్రలో సాగునీటి ప్రాజెక్టులు ఆగిపోయాయని, తద్వారా ఈ ప్రాంతం అభివృద్ధికి జగన్ ప్రభుత్వం తీరని ద్రోహం చేసిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. విశాఖ టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, ఉత్తరాంధ్రకు జగన్ చేసిన నిర్వాకం వల్ల ఈ 50,000 కోట్ల ఆదాయం కోల్పోయిందని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నీటిపారుదల ప్రాజెక్టు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఈ ఏడాది జూన్ నాటికి పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తవుతాయని, 1,200 కోట్ల ఖర్చులతో ఈ పనులు చేపట్టామని మంత్రి నిమ్మల తెలిపారు. సాగునీరు త్రాగునీరు తీసుకురావాలంటే ఉత్తరాంధ్ర లెఫ్ట్ కెనాల్ ఏదైతే ఉందో అది పూర్తి చేస్తేనే మనకి వాటర్ వచ్చేటువంటి పరిస్థితి. ఈవేళ 1,200 కోట్ల రూపాయలు ఫస్ట్ ఫేజ్ కింద మరి ఆ యొక్క లెఫ్ట్ కెనాల్కి కేటాయించడం జరిగింది. ఆల్రెడీ వర్క్ ఆర్డర్స్ ఇచ్చాము, పనులు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. తద్వారా రేపు ఏదైతే విలువ ప్రజలకు అందుతుంది.
ఆ 10%, 20% చిన్న చిన్న బ్యాలెన్స్ పనులు కూడా నిలిచిపోయి మరి చాలా బ్యారేజీలు కానీ ప్రాజెక్టులు కానీ అయిపోయినటువంటి పరిస్థితి. అది కూడా మేము ప్రయారిటీ పెట్టుకుని ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా ఒక రివ్యూ, ఏదైతే కేవలం ఒక ఇరిగేషన్ శాఖ మీద ఒక రివ్యూ కూడా తీసుకుంటారు. ఇరిగేషన్ శాఖ కూడా నిన్న స్పష్టమైన ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే ఆక్రమణలు అంటే ఇక్కడ చెరువులు కానీ, అదేవిధంగా కెనాల్స్ కానీ, లేదా రిజర్వాయర్స్ కానీ ఏదైతే ఆక్రమణలు అవుతూ ఉన్నాయో అది సంబంధితమైనటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ యొక్క సహకారంతో చెరువులు, అందులో కూడా చెరువుల వల్ల కూడా ఏంటంటే మనకి భూగర్భ జలాలు కూడా బాగా డెవలప్ అయ్యి బోర్స్ కూడా మరి బాగా రిఫ్రెష్ అయ్యి వాటర్ వచ్చేటువంటి అవకాశాలు ఉండేటిది. కాబట్టి ఖచ్చితంగా నిన్న అయితే మనం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇంకా ఎక్కడైనా అటువంటి ఆక్రమణ విషయంలో మా దృష్టికి వస్తే ఖచ్చితంగా వాటి మీద కూడా ఇండివిజువల్గా కూడా చర్యలు తీసుకుంటాం. 2014, 19, 5 సంవత్సరాల్లో ఉత్తరాంధ్రకు మేము 1531 కోట్లు ఖర్చు పెడితే మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి బడ్జెట్ పెరిగినా కూడా కేటాయింపులు అయితే 450 కోట్లు పెట్టాడు ఉత్తరాంధ్రకి. కానీ అందులో పనులు చూస్తే మళ్ళీ శూన్యం. ఇట్లా అడుగు అడుగున జగన్ రెడ్డి మోసానికి నిన్న నేను కూడా చూస్తే ఏ ప్రాజెక్టు చూసినా వంశధార, తోటపల్లి, తారకరామ తీర్థసాగర్, కొట్టిగడ్డ, మరి జంజావతి, మడ్డు వలస, హిరమండలం రిజర్వాయరు, గొట్ట బ్యారేజీ, మహేంద్ర తనయ, తాండవ, ఎట్లా ఏ రిజర్వాయర్ చూసినా, ఏ బ్యారేజీ చూసినా, ఏ ప్రాజెక్ట్ చూసినా మరి 20%, 30%, 10% ఇట్లా పనులు మిగిలిపోయి పూర్తి స్థాయిలో అక్కడ ఆఖరి హైకట్టు అందరికి నీరు అందనటువంటి పరిస్థితి చూసాం. మరి ఇటువంటి ముఖ్యమైనటువంటి ప్రాజెక్టులకు సంబంధించి 5 సంవత్సరాలు 5 రూపాయలు కూడా ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి చూసాం. ఈ ప్రాజెక్టులకు సంబంధించి పనులు లేక ఆ వర్క్స్ ని కూడా ప్రీ క్లోజర్ చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పాలన జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని కూడా నిన్న విజయనగరం మరి శ్రీకాకుళం జిల్లాల్లో నేను ఈ వర్క్స్ ని రివ్యూ చేసినప్పుడు చాలా క్లియర్ గా చూడటం జరిగినటువంటి పరిస్థితి. అంటే పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, విశాఖలో అత్యంత ఖరీదైన భూములను ఎటువంటి అర్హతలు లేని ఉర్సా కస్టమర్స్కు కారు చౌకగా కట్టబెట్టడం వెనుక భారీ అవినీతి ఉందని మాజీ మంత్రి గుడివార అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ నగరం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ 2 నెలల కిందట ఏర్పాటైన కంపెనీకి ఏకంగా 3,000 కోట్ల విలువైన భూములను ఎకరం 99 పైసలకు కట్టబెట్టి కుట్రాలో చంద్రబాబు, లోకేష్ సూత్రధారులని ఆరోపించారు. కనీస ప్రభుత్వ నిబంధనలు, ప్రొసీజర్లకు కూడా పాటించకుండా భూ కేటాయింపుల ఫైలు పరుగులు తీయించింది ఎవరో ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఇది నేను చెప్పింది కాదండి, స్వయంగా ముఖ్యమంత్రి గారు కొడుకు నారా లోకేష్ గారు ఇందాక నేను కోట్ చేసినట్టుగా సిఎన్బిసికి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఇది మా రొటీన్ ప్రాసెస్, ఇది మేము ఈ రకంగానే చేస్తాం, మా తండ్రి గారికి 95 నుంచి ఇది అలవాటు, ఇది మా పాలసీ, ఇది మా విధానం, మా పార్టీ, మా ప్రభుత్వం తాలూకు విధానం. మీరు ఎవరేమనుకున్నా, మీరు ఏం చేసుకున్నా, రేపు 1000 కోట్లో 2000 కోట్లో మా నాయుడు కూడా పెడతానని చెప్పానంటే మరి ఇవ్వాలి కదా ప్రభుత్వం. సో ఇందులో అనేక అనుమానాలు ప్రజలకు ఉన్నాయి. ఇది మా విధానం అనేటువంటిది ప్రభుత్వం చెప్తా ఉంది. ప్రభుత్వం అనేటువంటిది ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులకి, ప్రభుత్వ భూములకి కస్టోడియన్ మాత్రమే తప్ప వాళ్ళ ఓనర్షిప్ కాదు. మాకు నచ్చినటువంటి వాడికి ఎంత కావాలంటే అంతకి ఇస్తాం, ఏమీ ఊరు పేరు లేనివాడికి ఎంతైనా ఇస్తామని అంటే ప్రభుత్వం అది కేవలం కస్టోడియన్ మాత్రమే తప్ప వాళ్ళ ఓనర్షిప్ కాదు అనేటువంటి విషయాన్ని వారు గమనించాలి. ఇది ఈ పద్ధతి గతంలో వచ్చినటువంటి అలాట్మెంట్స్ వీటి మీద కూడా మేము పెద్ద ఎత్తున చర్చ చేస్తాం. అన్నిటి కూడా బయట తీసేటువంటి ప్రయత్నం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. థ్యాంక్ యూ. ఇన్వెస్ట్మెంట్ పెట్టబోతున్నాం, ఎంత పెట్టబోతున్నాం, ఇవన్నీ కూడా సహజంగా ఒక చెక్ లిస్ట్ అనేటువంటిది ఉంటుంది. మరి ఇవన్నీ చెక్ చేశారా లేదా పెదబాబు చిన్నబాబు చెప్పారని చెప్పి భూములు ఇచ్చేశారా, లేదా ఇదే స్థాపించినటువంటి కంపెనీకి 2,500 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమి కాపులపాడులో ఇచ్చారు. మీరు విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధాని చేద్దాం అన్నటువంటి ఆలోచన, లేకపోతే మీ అవినీతికి రాజధాని చేద్దాం అన్నటువంటి ఆలోచన ప్రజలకు సమాధానం చెప్పాలి. దీని మీద అనేక మంది అనేక ప్రశ్నలు వేశారు. ఈరోజు
మాజీ ఎంపీ అయిన సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రంలో భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ తేజస్ నందా లాల్ పవర్ మాట్లాడుతూ భూభారతి చట్టం గురించి అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామని, సూర్యాపేట జిల్లాలో ఒక మండలాన్ని పైలట్ ప్రాజెక్ట్గా తీసుకున్నామని, సమస్యలు లేకుండా భూభారతి చట్టం అమలు అయితే మిగిలిన మండలాల్లో అమలు చేస్తామని తెలిపారు. మఠంపల్లి మండలం గుర్రంపోడు తండాలో సర్వే నెంబర్ 540 భూములకు కూడా పరిష్కారం జరుగుతుందని తెలిపారు. భూకామాతానికి ఉన్న ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుందని, భూభారతి చట్టంలో ఉచిత న్యాయ సహాయం కూడా అందిస్తామని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం ఆదేశం ఇస్తే దాని ప్రకారం ఇది కూడా సాల్వ్ చేసుకోవడానికి ముందుకు పోగలుగుతాం. సరే, అది రెగ్యులరైజ్డ్ అయి 13B సాదా పైన మనం లెక్క క్లియర్ చేస్తే 13B సర్టిఫికేట్ ఇస్తాం. 13B సర్టిఫికేట్ పొందిన వాళ్ళు వచ్చి వారు పరిష్కారం అయితేనే ఇది సక్సెస్ అని లెక్క. సో ఇప్పుడు ప్రభుత్వ ఆదేశాల మేరకు పైలట్ కింద అంటే మొదటి దశగా ముందుగా 4 మండలాలు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొని ఆ 4 మండలాల్లో వివిధ రూపంలో ఈ చట్టం అమలు చేసుకోవడం ఆల్రెడీ మొదలైపోయింది. 4 మీరు ప్రత్యేకంగా ఎక్కడ ఏం లొకేషన్ డీటెయిల్స్ ఇస్తే సంబంధించిన అధికారులు వచ్చి ఎంక్వైరీ చేసి దానికి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. అది అవసరం ఉంటే ఇరిగేషన్ అధికారులు కూడా దాంట్లో ప్రత్యేక భూ సమస్యలకు సంబంధించి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మనం ఒక ప్రణాళికాబద్ధంగా మండల వారీగా ఈ రెవెన్యూ సదస్సులు నిర్వహించడానికి ప్రభుత్వం, అది గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నా కావచ్చు, పట్టా ల్యాండ్ ఉన్నా కావచ్చు, సవరణ సంబంధించి కావచ్చు, రికార్డ్ సంబంధించి కావచ్చు, మీరు చెప్పిన అన్ని సమస్యలు మనకి తీసుకొని పరిష్కారం చేయడానికి సంబంధించిన అధికారులు ఒక ప్రణాళికాబద్ధంగా వస్తారు. అల్లూరు జిల్లా పాడేరు ఐటీడీఏ సమావేశంలో మంత్రి సంధ్యారాణి అసత్యాలు చెప్పారని వైసీపీ ఎమ్మెల్సీ కుంభ రవిబాబు ఫైర్ అయ్యారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని సభ్యులు డిమాండ్ చేసే క్రమంలో ఉద్రిక్తత తలెత్తిందని, దీనిపై మంత్రి సమాధానం చెప్పకుండా గత ప్రభుత్వంపై విమర్శలు చేయడం పనిగా పెట్టుకున్నారని రవిబాబు మండిపడ్డారు. అమెండ్మెంట్ కాన్స్టిట్యూషన్ చేయకుండా జీవో నంబర్ 3 రిలీజ్ చేశారని, ఫర్దర్ డిస్కషన్ ఈ జీవో నంబర్ 3 మీద చేయడానికి వీలేదని సుప్రీంకోర్టు ఈ రివ్యూ పిటిషన్ డిస్మిస్ చేసింది. ఇది వాస్తవం. ఇది మొత్తం ఎలాగుంటే, ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ సమక్షంలో, ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ సమక్షంలో కేంద్ర ప్రభుత్వానికి పంపించినటువంటి సమగ్రమైనటువంటి నోటు. ఈ నోటు మీ డిపార్ట్మెంట్లో ఉందన్న సంగతి మీకు తెలియదా? మీకు అసలు ఈ జీవనం కూడా మర్చిపోలేని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ విధంగా రాష్ట్ర ప్రజానీకానికి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలతో పాటు గిరిజన సంక్షేమ అభివృద్ధి క్రమంలో ముందుకు తీసుకెళ్లాలని అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తుంటే, ఇవాళ దాన్ని కుంటుపరుస్తూ రాష్ట్ర మంత్రివర్యులు అడ్డదిడ్డంగా అడ్డగోలుగా మాట్లాడుతూ న్యాయమైనటువంటి డిమాండ్, సమంజసమైనటువంటి డిమాండ్, మీరు ఎన్నికల సందర్భంలో ఇచ్చినటువంటి హామీ ఇదని కూడా స్పష్టం చేస్తున్నాం. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి గారు గిరిజన ప్రాంతాల్లో పర్యటించేటప్పుడు విషయ పరిజ్ఞానంతో మాట్లాడండి. అడ్డగోలుగా మాట్లాడి పాడేరులో ఐటీడీఏ జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో జీవో నంబర్ 3 అంటే ఏజెన్సీ ప్రాంతంలో టీచర్ పోస్టులు కంప్లీట్గా స్థానిక గిరిజన అభ్యర్థులతోనే పూర్తి చేయాలనేది ఆ రోజు వారు తీసుకొచ్చారు. ఆ తర్వాత జరిగినటువంటి కాలక్రమేణా పరిస్థితుల్లో, మార్పుల్లో అనేక రూపాంతరాలు చెందేది. జనవరి 10, 2000 సంవత్సరంలో చర్చించి 2024 ఏప్రిల్ 3వ తారీఖున సుప్రీంకోర్టు ఎలా చేయలేదు. దీన్ని రాష్ట్రపతి ఆదేశాలకు అనుగుణంగా. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. వీరయ్య చౌదరి హత్యపై లోతెత్తు దర్యాప్తు జరుగుతుందన్న హోంమంత్రి. నిందితులను తొందరలోనే పట్టుకుంటామని భరోసానిచ్చిన అనిత. గిరిజనులు తయారు చేసిన ఉత్పత్తులకు ప్రభుత్వం నుంచి సహకారం ఉంటుంది. గిరిజనుల వెదురు హస్తకళల ప్రదర్శన తయారు కేంద్రం ప్రారంభించిన మంత్రి నాదెండ్ల.
ప్రపంచ దేశాలకు భారతీయ జీవన విధానం ఆదర్శనీయంగా నిలుస్తోంది. ప్రధాని మోదీ హయాంలో దేశం పురోగాభివృద్ధికి సాధిస్తుందన్న ఎమ్మెల్సీ సోము వీర్రాజు. విశాఖలో ఖరీదైన భూములు ఉత్సాహ కస్టమర్లకు కట్టబెట్టడం వెనుక భారీ అవినీతి ఉంది. కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.